మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2 రోజుల నుంచి బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మతి స్థిమితం లేని ఒక మహిళ ఇక్కడ ఉందని జెప్పేసని మన సుమన్ టీవీకి సమాచారం రావడం జరిగింది. మనం ఇక్కడికొచ్చాము. మనం ఇక్కడ చూసాం. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడక నిన్నటి దినం కాలుకు తీవ్రమైన గాయం ఉంది. ఆ కాలుకు కూడక పురుగులు పట్టిన పరిస్థితి. అంటే పూర్తిగా కాలు దెబ్బతింది. అయినా గూడా ఆమెకు ఏదో ఒక రూపాన వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గూడక సహకరించి ఆమెకు అక్కడ ట్రీట్మెంట్ చేశారు. అసలు ఈమె ఎక్కడి నుంచొచ్చింది? అంటే ఎవరు? అంటే ఈమె ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తేనా? లేదంటే బయట ప్రాంతానికి చెందిన వాళ్ళా? ఎవరు? అసలు ఈమె ఏమన్నా చెప్తుందా? మనం ఆమెతో మాట్లాడిచ్చే ప్రయత్నం గూడా మనం చేద్దాం. అమ్మా, ఏ ఊరు మీది? ఈ ఊరేనా? మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఏం పేరు? వాళ్ళు తెలియదు తెలియదు పక్కన వాళ్ళు నర్సులు. నీ పేరేం పేరు? జయమ్మ జయమ్మ. అంటే ఇక్కడ మీ బంధువులు ఎక్కడ ఉన్నారు? ఏ వీధి మీది? చెన్నంపల్లిలో ఉండవు. చెన్నంపల్లిలో ఉన్నారా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? పోలేదు. ఎందుకు వెళ్ళావు? ఈ పురుగులు ఉండాలి, పోలేదు. అక్కడ కానీ తీస్తారా కాలువలు రోజు తీస్తారా, రోజు తీసి రోజు ఉడికి నీళ్లు కాంచి అబ్బులతో గుండేస్తారు. మరి నువ్వు అక్కడే ఉండొచ్చు కదా వాళ్ళ ఇంటి దగ్గర. మీరు తీసుకొని పోతే కదా. ఎవరు తీసుకెళ్ళాలి? మీరు దాంట్లో అంబులెన్స్ లో అంబులెన్స్ లో తీసుకెళ్తే వెళ్తావా నువ్వు? మీ వాళ్ళు నీ కొడుకులు ఉన్నారా? ఇది పెద్ద ఇంకా అదే తాగద్దా, అది అక్కడనే గాంతమను చర్చిలో ఉంటా ఎచ్చంగా అక్కడనే కాంచి ఒక ఇల్లు ఉంది మీకు. రోజు ఇస్తే ఏదో వాళ్ళు తీస్తారు. రోజు తీసాడు మూటలు కట్టేది అప్పేస్తాను. మనము ఆమెతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం. ఆమె ఏం చెప్తుందంటే, అమ్మ ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు? మీకు బంధువులు ఉన్నారా? నీకేమన్నా కుమారులు ఉన్నారా? మీ వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి అని అడిగాము. ఆమె బద్వేల్ సమీపంలో చెన్నంపల్లె గ్రామానికి చెందిన వాసిగా ఆమె చెప్తుంది. కానీ ఆమె చెప్పిన సమాధానాన్ని బట్టి ఆమెకు మతి స్థిమితం లేదు. ఆమె కరెక్ట్గా చెప్తుందా లేదంటే నిజమా ఇది కాదా అనేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆమె ఏం చెప్తుందంటే, మనం ఆమెతో మాట్లాడించేటప్పుడు నన్ను ఇక్కడి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్ళండి, నా కాలుకు పురుగులు ఉన్నాయి, అంటే నా కాలుకు పురుగులు పడ్డాయనేసి ఆమె చెప్తుంది. అంటే ఆమె కాలుకు పురుగులు ఉన్న పరిస్థితి కూడా ఆమెకు తెలుసు. ఆమె చెప్తుంది, ఏదైతే నా కాలులో పురుగులు ఉన్నాయి ప్రతిరోజు నాకు క్లీన్ చేయాలి, మా ఇంటి దగ్గర నన్ను వదిలిపెట్టండి, మీ ద్వారా నేను వెళ్తానని ఉంటుంది. కానీ ఆమె ఎక్కడ ఏమిటి అనే దానికి కూడా మన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఆమె ఎవరు అనేది కూడా మనం కూడా ఎంక్వైరీ చేస్తాం, మనం కూడా కనుక్కుంటాం. గ్రామంలో కూడా సుమన్ టీవీ ద్వారా అయినా కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆమె బంధువులు కానీ ఆమెకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పలాని గ్రామానికి చెందిన వాసి అయినా పలానా ఊరికి చెందినది అయినా కూడా ఆమెను వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకు ఏదైనా సమాచారం అందించండి. బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఆమె ఒక ఇంటి వద్ద ఆరు బయట కూర్చొని ఉంది. అంటే ఈమె నిన్నటి నుంచి కూడా తినట్లేదు. ఆమె ఏదైతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంది, మతి స్థిమితం లేని మహిళ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినా కూడా ఇన్ని పక్కన పడేస్తుంది. కాలులో నుంచి రక్తం వస్తుంది, పురుగులు కూడా బయటకు వస్తున్నాయి. అయినా కూడా ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా చిరుజల్లులుగా కురుస్తున్న వర్షంలోనే ఆమె బయట ఉంది. అంటే ఈమె ఇటువంటి వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏదైతే మనకు కూడా ఇదే పరిస్థితులు వస్తాయా, మతి స్థిమితం లేకుండా పోవడం పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అని కూడా కాలనీ వాసులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమిటి అనేసి ఏమన్నా ఆమెకైనా చెప్పింది అని చెప్పేసి అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఆమె ఎవరు? నిన్నటి నుంచి ఇక్కడ ఉంది కదా. ఏం చెప్పలే, నిన్నటి నుంచి ఉండదు. ఏం అడిగితే ఏం చెప్పడంలే. అన్నం పెడితే కొంచెం తినేది, కొంచెం పడేసింది. ఇంకా ఏం అడిగితే ఏం చెప్పదు. ఏ ఊరన్నా ఇప్పుడన్నా చెప్పింది, నిన్నైతే ఊరు చెప్పలే. అంటే ఆమె కండిషన్ ఎట్లా ఉంది? అంటే ఆమె మాట్లాడుతుంది కదా, ఆమెకి ఏమన్నా కాలుకు దెబ్బ తగిలినట్లు అట్లా ఉంది? ఉంది, రచ్చగారుతుంది, పురుగులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి పురుగులు? కాళ్ళలో నుంచి. కాళ్ళ లోపల నుంచి పురుగులు వస్తాయి. ఆ సాపలో కూడా జిబ్బ 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 అంటున్నాయి. దుప్పటిగా ఇచ్చిన ఒకటి అదొక కట్టుకొని అది చించుకొని కాలికి కట్టుకునేది. ఆమె దగ్గరికి వెళ్తే చాలా వాసన ఉంది. పెనాయిలి యాసిడ్ వేసి అదంతా కడిగేసిన వాళ్ళకి మార్చి. మాకు సన్న పిల్లలు ఉన్నారు. అది దయచేసి ఆమెను ఎక్కడికన్నా తీసుకుపోతే బాగుంటది.
అసలు కూడా ఒకటే చెప్తున్నారు. వాళ్ళు కూడా నిన్నటి నుంచి కూడా మేము అన్ని రకాలుగా ఆమెకు ఏర్పాట్లు చేశాము. మతిస్థిమితం లేని మహిళ కాబట్టి ఆమె దగ్గరికెళ్లి కూడా మేము మాట్లాడాము. మాట్లాడితే ఎటువంటి సమాధానం నిన్నటి నుంచి చెప్పలేదు. మీ సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కూడా అంతో ఇంతో ఆమె 2 మాటలైనా కూడా నోట్లోంచి చెప్పడం జరిగింది. అసలు ఈమె ఎవరు ఏంటనేది కూడా మాకైతే తెలియట్లేదు. ఆమె కాలు లోపల నుంచి కూడా చాలా పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులు కూడా మేము చూసాము. ఆ చేపలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఆమె ఎవరు, ఆమెని ఎక్కడి నుంచి తరలించండి, లేదంటే ఆమె వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి సమాచారం అందజేయండి అని చెప్పేసి అని కూడా కాలనీ వాసులు వేడుకుంటున్న పరిస్థితి. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. మనతో పాటు నర్సు ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిన్న ఇక్కడికి ఒక మతిస్థిమితం లేని మహిళ వచ్చిందా? వచ్చింది సార్. ఎందుకు వచ్చింది ఆమె ఇక్కడికి? ఆమెకు ఎక్కువ పుండు రక్తం కారుతా ఉన్నది. ఆమెకు ఎక్కువ ఇది చెడిపోయింది కాలంతా మొత్తం. లోపల ఎక్కువ పురుగులు కారుతా ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసి ఇది చేసి కట్టుకట్టినాము మందులేసి. ఇంకా ఆమె ఉండిసుకోలే సార్, ఇంకా కట్టి ఇప్పి పారేసింది. నర్సులు కూడా ఒకటే చెప్తున్నారు, నిన్నటి దినం ఇక్కడికి వచ్చింది, మేము ఎంతో శ్రమించాము, కట్టు కట్టాము, కాలు లోపల నుంచి కూడా పురుగులు వస్తున్న పరిస్థితి, చాలా కాలు కూడా దెబ్బతిన్నది. కావున ఆమె ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా కట్టు ఊడదీసిందని చెప్పేసి అని కూడా వాళ్ళు మనకు చెప్పిన పరిస్థితి. ఎవరైనా గుర్తుపట్టిన వ్యక్తులు ఉంటే వాళ్ళ బంధువులకు సమాచారం అందించాలని చెప్పి కూడా మరొకసారి సుమన్ టీవీ ద్వారా కూడా మనము వేడుకుంటున్న పరిస్థితి.